రాజమహేంద్రవరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు 5వ రోజు 41వ డివిజన్ కోటిలింగాలపేటలో వార్డు ఇన్ఛార్జ్ దినేష్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగాయి. వందలాది మంది మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓపికగా చూశారు. మహిళల ముగ్గుల పోటీలు, రంగోలీ కార్యక్రమాలు, సంప్రదాయ ఆటలతో రాజమండ్రి వీధులన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు, రంగోలీ ఉత్సవాలు, సంప్రదాయ కార్యక్రమాలు నగరానికే ప్రత్యేక వాతావరణం తీసుకువస్తున్నాయని అన్నారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, సంప్రదాయ అలంకరణలు, హరిదాసులు, పల్లె పాటలతో రాజమండ్రి ఇప్పటికే సంక్రాంతి శోభను సంతరించుకుంది. మహిళలు, బాలికలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సృజనాత్మకతను రంగోలతో వ్యక్తపరుస్తుండటం ఆనందకరమని ఎమ్మెల్యే అభినందించారు. ఇంకా గట్టిగా బాగున్నారా? అప్పుడు చలి కూడా తగ్గుద్ది. ఏ వెటకారం అండి బాబు మీ వార్డోలకి. గోదావరి జిల్లా వాళ్ళకే వెటకారం ఎక్కువ అనుకుంటే మీ వార్డోలకి ఇంకా వెటకారం పెరిగిపోయింది. ఎవడక్కడ అమ్మాయి వేసింది ఓడమ్మ బంటి రక్త పింజరి అట. ఇది మన అందరికీ తెలుసు కదా. ట్రెండ్ ఏంటి ఇప్పుడు? ఎక్కడ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా ఫ్లాష్ మ్యాన్ అదొకటైతే, ఇంకోటి ఏంటి ఒరే బంటి ఓడియమ్మ బంటి అన్నారు. ఆ బంటిని వేసి రక్త పింజని కూడా వేస్తుంది ఆవిడ. బొస్ కొట్టేస్తుందో రక్త పింజని. ఇప్పుడు దాకా ఏ వార్డులోనే చూడాల. నీ వార్డు వాళ్ళకి చాలా ఎటకారాలు ఎక్కువ. అలాగే జడ్జెస్ కూడా ఉంది. ఎటకారంతో పాటు కితకితలు ఎక్కువే, ఎటకారం ఎక్కువే, మమకారం కూడా చాలా ఎక్కువ. ఎంత మమకారం అంటే మీకు 2014-19లోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు. 2019 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఇక్కడ ఆదిరెడ్డి భవానీ గారు నా సతీమణి పోటీ చేసినప్పుడు ఇదే వార్డు నుంచి 385 ఓట్ల మెజార్టీ తోటి మీరు నెగ్గించడం జరిగింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తే ఇదే వార్డు నుంచి 2019లో 385 ఓట్లతో నెగ్గించిన మీరు 2024లో 1600 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. 1600 ఓట్ల మెజార్టీ అంటే చిన్న విషయం కాదు. మీరు ఎప్పుడు కూడా అదే మమకారం చూపిస్తా ఉన్నారు. ఆ మమకారం మా పైన బాధ్యత రోజు రోజుకి పెంచుతా ఉంది. ఆ బాధ్యతని ప్రభుత్వ పరంగానే మాట్లాడుకునేటట్లయితే, ప్రభుత్వ పరంగా ఆ బాధ్యతను ఎలా నిర్వర్తించాము అని అంటే 1,45,00,000తో ఈ రోజు వరకు కూటమి అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అందులో 1,25,00,000 ఇక్కడ పంప్ హౌస్ ఏదైతే కోటిలింగాలపేటకి అదనంగా 2వ పంప్ హౌస్ కట్టి ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడంతో పాటు 20 లక్షలతో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది కాకుండా ఇంకా మీ వాళ్ళు అడిగారు 12 కోట్లు పెట్టినట్లయితే ఈ వార్డులో ఇది కానీ, లోదర్గిరి కానీ, శ్రీరామ్ నగర్ కానీ మొత్తం రోడ్స్, డ్రైన్స్ కి 12 కోట్లు పెడితే మొత్తం పనులు పూర్తవుతాయని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో వచ్చేది పుష్కరాలు. ఆ లోపు కూటమి ప్రభుత్వం 12 కోట్లతో ప్రతి పని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటుంది. ఇది మా బాధ్యత, మేము చేసి పెడతాం. ఇది ప్రభుత్వం. ఇంకా మనం ప్రైజ్ కూడా ఇస్తారు, మంచి ప్రైజులు ఇస్తున్నారు అన్న. ఇంకొకటి పండగ అనగానే గుర్తొచ్చేది కాక్ ఫైట్లు. మనకన్నా మనం కోడి పందాలని అందరం బయటికి వెళ్ళిపోతాం. ఇళ్లల్లో ఆడవాళ్ళు గరిటెలు తిప్పాలి, వంటగదిలోనే ఉండే పరిస్థితులు వచ్చేస్తా ఉన్నాయి. వంటలు, పిండి వంటలు ఇదే పని, గారి బూరి అరిసె ఇదే అవుతా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గులు పోటీ పెట్టి ఒక పూటైనా సరదాగా ఆనందంగా గడపాలి. మీకు కలిగే పండగ ఆనందాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత భాగ్యస్వాములు అవ్వాలన్న ఒకే ఒక ఆలోచన, స్వార్థంతో ఈ ముగ్గులు పోటీలు కొనసాగించుకుంటూ వెళ్తా ఉన్నాం. మీకు మరలా చెప్తా ఉన్నాం,
మేము స్వార్థంగా ఆలోచిస్తే వాళ్ళ మాదిరిగానే 2029లో పెట్టాలి. కానీ ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాం. ఎన్నికలతో సంబంధం లేకుండా రాజకీయాల్ని పక్కన పెట్టి ఈ ముగ్గులు వేసిన వాళ్ళు నాకు ఓటేసారా లేదా అన్న ఆలోచనని పక్కన పెట్టి కేవలం వీళ్ళందరూ రాజమండ్రి ప్రజలు మనవాళ్ళు పండగ వాతావరణం ఇక్కడికి తీసుకురావాలి, 10 రోజుల ముందే పండగ రావాలి అని చేస్తున్నాం. మీరు ఆశీర్వదిస్తున్నారు. ఎప్పుడు కూడా మీకు ధన్యుడిగా ఉంటాం. మేము మీ అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, పుష్కరాలు చాలా ఘనంగా చేయబోతా ఉన్నాం. పక్కనే ఉన్న పందిరి మహాదేవుడి దేవస్థానం చైర్మన్ గారు ఇంకో వాటికి వెళ్ళి ఉంటారు. ఆ దేవస్థానానికి 3 కోట్ల ఎండోమెంట్స్ నిధులు కూడా మీ శాసనసభ్యుడు శాంక్షన్ చేయించాడు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. అతి దగ్గరలో ఈ నగరమే కాదు, ఈ 2 జిల్లాల్లో వేద పాఠశాల అన్న కోరిక ఏదైతే ఉందో అతి దగ్గరలో వేద పాఠశాలని కూడా మీ ప్రభుత్వం నిర్మించబోతా ఉందని కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అనేకమైన చేయబోతా ఉన్నాం. అన్ని కూడా చేస్తాం. తెలుగుదేశం ఈ టెంపుల్ కూడా చుట్టూ ప్రహరీ కూడా చాలా మంచిగా డిజైన్ చేయించారు. మహాప్రాకారం అలాగే మంచి ఆర్చ్ కూడా పెడతా ఉన్నారు ప్రపోజల్. ఇవన్నీ కూడా చేస్తున్నాం. అతి దగ్గరలో అన్ని పూర్తి చేస్తాం. మీ అందరి యొక్క సహకారంతో కూడా తెలియచేసుకుంటూ ఆశీర్వదించండి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల అధికారంలో ఉన్నా మీకు సేవకుల కిందే మేము ఉంటామని కూడా తెలియచేసుకుంటూ, జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, అనుభవం ఉంది. ఇప్పటికీ అనేకమైన వార్డులు అనేకమైన సంవత్సరాలు ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు. ఎవరికి ఎవరు పరిచయస్తులు కాదు, పరిచయం లేదు, గొడవలు లేవు, మీకు వాళ్ళకి లేదు. మేము ఇచ్చే కానుకలు పెంచుతా ఉన్నాం. కిందటి సంవత్సరం మేము ఇచ్చే కానుకలు 3 భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి. ఈ సంవత్సరం మేము ఇచ్చే కానుకలు 5 చేసాం. 5 కూడా అక్కడే కనబడుతున్నాయి గిఫ్ట్స్. ఈ 5 కూడా విన్ అయిన వాళ్ళు జనవరి 10th పుష్కర్ ఘాట్ లో తెలుగుదేశం సంక్రాంతి సంబరాలు చేస్తా ఉన్నాం. 42 వార్డులో నెగ్గిన 5 విన్నర్స్ అందరినీ 200 మందిని అక్కడ తీసుకొచ్చి అక్కడ ఒక సంక్రాంతి సంబరం చేసి అక్కడ వాళ్ళకి ఆ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సరే, ప్రతి వార్డులో కూడా మేము భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 5 ప్రైజులు ఇస్తే అదనంగా 1, 2 ఇవ్వడం చూశాను. కానీ ఈ వార్డులో నేను ఇచ్చిన 5 కాకుండా అదనంగా ఇంకొక 15 ప్రైజులు దినేష్ గారు ఇస్తున్నారు అని అంటే బాధ్యత, అభిమానం. ఆయన చేతి మీదే మనం 2024 ఎన్నికలు చేశాం. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నేను గట్టిగా చెప్పాను, అన్న అయితే ఎందుకన్నా అంటే, అన్నా మనం 2000 దగ్గరికి మెజార్టీ కొట్టబోతున్నాం, మీరు రథసారథి కింద ముందుకు తీసుకెళ్ళండి అని అన్నాం. అయిన తర్వాత నా మనసుకి ఎంత సంతృప్తిగా ఉందన్నా, ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పే పరిస్థితి.